యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను వచ్చే ఏడాది జనవరి 15న పూర్తిగా జాతికి అంకితం చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే రోజుల్లో అత్యధికంగా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని చెప్పారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితులకు జెన్కోలో జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు కల్పిస్తూ భువనగిరి జిల్లా వీర్లపల్లికి చెందిన 335 మందికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని బట్టి తెలిపారు. విద్యకు పెద్దపీట వేసే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఉద్యోగ అవకాశాల ద్వారా మాత్రమే పేదరికాన్ని జయించవచ్చు. చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే మనం సామాజిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని, ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని అధిగమించి అనేక విజయాలు సాధించవచ్చు అనేటువంటి ఆలోచన, నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకోసం ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ కళాశాలలు నిర్మిస్తున్నాం. కనీసం ఒక 25 ఎకరాలు తగ్గకుండా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని శాంక్షన్ చేసి దానికి అయ్యే ఖర్చుని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది.